ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పరోపకార స్వభావము ఈ పక్షంలో పరోపకార స్వభావం అంటే అందరితోటి కూడా అందరికీ ఏదైనా సహాయం చేసుకోవడం బాగా పెరుగుతుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి మిత్రత్వాన్ని పెంచుకోగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం కానీ, ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం కానీ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటివి ఏమైనా ఉన్నట్టు కనుక వస్తాయని చెప్పొచ్చు. పర్మిషన్లు లేకపోతే కనుక ఎన్ఓసీ లాంటివి కూడా పొందగలుగుతారు. సంఘంలో విశేష కీర్తి గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని మీ ధైర్యంతో, మీ సాహసోపేతమైన గుణంతో, మీ టాలెంట్ తోటి, మీ స్కిల్స్ తోటి ఖచ్చితంగా వాటిని అధిగమించుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చక్కని అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. బాగా డబ్బు సంపాదించడానికి, డబ్బులు దాచడానికి, డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే బాగా అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు సంపాదించిన డబ్బుల కోసం, వాటిని దాచడం కోసం, వాటిని ప్రాపర్టీస్ కొనడం కోసం బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే పాలసీలు ఎందుకు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇక అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ధనపరంగా పురోగతున్నా కూడా మానసిక పరిపక్వత లేకపోవడం ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. ఏది పడితే అది కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు డబ్బులు వృధా చేస్తాయి. కాబట్టి ముఖ్యమైన వస్తువులు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. అయితే వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేసినా తప్పు లేదు. అప్పు చేసినా సరే ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు వృద్ధి అవుతారు.